ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మల్ని ఆదరించును అని రాయబడి ఉంది. ప్రియులారా, ఒకని తండ్రి అని ఎందుకు రాయబడలేదు అని చూస్తే, తండ్రి కన్నా తల్లికుండే ప్రేమ చాలా గొప్పది. చాలా ప్రేమ, ఆదరణ, ఆప్యాయత తల్లికి మాత్రమే ఉంటుంది. పిల్లల్ని ఆదరించే విషయంలో, ప్రేమించే విషయంలో తండ్రి కన్నా ఎక్కువ బాధ్యతలు తల్లికి ఉంటుంది. మా సంఘములో ఒక సహోదరిని నెరుగుతుంది. ఆమెకు 2 ఆడబిడ్డలు, ఒక బాబు. తన భర్త వేరే ఆమె యొక్క వ్యామోహంలో పడి ఆమెను వెళ్ళిపోయాడు. తన శరీర సుఖాన్ని చూసుకునే నిమిత్తం వెళ్ళిపోయాడు. అయితే ఆ తల్లి ఆ 2 చిన్న బిడ్డలను, ఆడబిడ్డలను, ఆ బాబుని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, పోషిస్తుంది. ఆ బిడ్డల కోసం ఎంతగానో కష్టపడుతుంది. ఎప్పుడు లేని శ్రమంతా అనుభవించి కష్టపడి వాళ్ళని పోషిస్తుంది, చదివిస్తూ ఉంది. తండ్రి లేనివంటి లోటుని, ఆ లోటుని, ఆ ప్రేమను, ఆదరణ చూపిస్తూ ఉంది. గమనించారా? తండ్రికి ఏ బాధ్యత లేకుండా పరయశ్రీ వ్యామోహంలో పడి ఆ పరయశ్రీ యొక్క సుఖానికి అలవాటు పడిపోయి వెళ్ళిపోయాడు. కానీ తల్లి బాధ్యతలను వదిలించుకుందా, విడిచిపెట్టిందా? నో. ఆ తల్లి ఎంత ప్రేమ గలదంటే తన పిల్లల్ని ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, పోషిస్తుంది. దేవుడు సర్వంతర్యామి. నువ్వు తల్లిని కోల్పోయి ఉండవచ్చు, తండ్రిని కోల్పోయి ఉండవచ్చు, లేక బిడ్డల్ని కోల్పోయి ఉండవచ్చు, లేక వారినే కోల్పోయి ఉండవచ్చు. కానీ ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి వలె ఆదరించేటువంటి దేవుడు. నీ జీవితంలో ఆర్థికంగా నష్టపోయి ఉండవచ్చు, ఆస్తుల్ని కోల్పోయి ఉండవచ్చు, లేక ఆరోగ్యమే కోల్పోయి ఉండవచ్చు. కానీ దేవుని ప్రేమ మిమ్మల్ని విడవదు. అందుకే యోహాను సువార్త 14లో రాయబడిన 18వ వచనంలో మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. ఆయన విడవను దేవుడు. ఈ లోక సంబంధమైన మనుషులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ, ఆరోగ్యము, ధనము, మనుషులు మనల్ని విడిచి వెళ్ళవచ్చేమో కానీ, యేసే ప్రేమ మాత్రం మనల్ని విడిచిపెట్టదు, విడనాడదు. అందుకనే ఆయన ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు. ఇప్పుడు నువ్వే శ్రమలో ఉన్నావు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, శ్రమలోనే ఉన్నావు, అన్నీ కోల్పోయి ఉన్నావు, నీ ఇంట్లో అవసరమైన వ్యక్తిని కోల్పోయి ఉన్నావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదరిస్తాను, నేను ధైర్యపరుస్తాను, నేను విడవను, ఎడబాయను, నిబ్బరగలిగి ధైర్యంగా ఉండు, నీకు సహాయం చేయవాడని. నేను దుఃఖంలో ఉన్నావా, కన్నీళ్లు గారుస్తున్నావా, వేదనలో ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను ఆదరించిపోతున్నాడు. నేను చెప్పగలను, ఒక దేవుని సేవకుడిగా, దేవుని ప్రవక్తగా ప్రవచిస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, నీకు తోడుగా ఉండబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నీకు నా దుఃఖాన్ని, వేదన, కన్నీరు, సకలమైన బాధలను తొలగించబోతున్నాడు. ఈరోజు నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.